హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వినాయక చవితి పండుగకు అధికారిక సెలవుతో ఎంజాయ్ చేసిన విద్యార్థులకు మరో శుభవార్త అండి. మరుసటి రోజు అంటే రేపు ఆగస్ట్ 28 కూడా కళాశాలలకు అలాగే పాఠశాలలకు సెలవు అయితే లభించనుంది. అయితే ఎక్కడ ఏమిటి అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం అధికారులకు ఒక కీలక సూచన అయితే చేశారండి. అతి పెద్ద పండుగ వినాయక చవితిని విద్యార్థులు ఎంతో ఆనందోత్సవాలతో చేసుకుని ఉంటారు. రేపు పాఠశాలలు అలాగే కళాశాలలకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతూ ఉంటారు. అయితే మీకు ఒక శుభవార్త అండి. రేపు కూడా సెలవు అయితే లభించింది. అనూహ్యంగా అన్ని పాఠశాలలు అలాగే కళాశాలలకు సెలవు అయితే ప్రకటించారు. ఎందుకంటే తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో పరిస్థితి భయానకరంగా మారిందండి. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అన్ని విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ సెలవును అయితే ప్రకటించారు. మరి ఆ జిల్లాలు ఏంటేంటో మనం ఒకసారి చూసినట్టయితే మెదక్ జిల్లా అయితే ఇచ్చారండి. ఉమ్మడి మెదక్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జిల్లాలో కుంభవృష్టి పడుతుండడంతో అధికారులు అన్ని విద్యాలయాలకు సెలవు అయితే ప్రకటించారు. పాఠశాలలు అలాగే కళాశాలలన్నింటికి సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ రాహుల్ రాజ్ గారు నిర్ణయం తెలిపారు. రేపు జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారండి. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని కూడా సూచించారు. రేపు అలాగే ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేసి అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నంబర్ 93919 అలాగే 42254 కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ విజ్ఞప్తి అయితే చేశారు. మరి ఇంకొక జిల్లా చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో అండి. తెలంగాణలో ప్రధానంగా కామారెడ్డి జిల్లా చిగుటాలాగా వణిగిపోతుంది. రాత్రి నుంచి ఏకదాటిగా భారీ వర్షం అయితే పడుతుంది. కుండపోతగా వర్షాలు పడుతుండడంతో అన్ని ప్రాజెక్టులు అలాగే వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని విద్యాలయాలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఆగస్టు 28 అంటే గురువారం నాడు రేపు కామారెడ్డి పరిధిలోని అన్ని స్కూళ్లు అలాగే కాలేజీలకు సెలవు అయితే ఇచ్చారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సెలవు ఇవ్వడంతో విద్యార్థులు ఇళ్ల పట్టునే ఉండాలని అధికారులు అయితే సూచించారండి. రేపైతే ఈ 2 జిల్లాల్లో అఫీషియల్ గా అయితే సెలవు ప్రకటించారు. ఆ తర్వాత 2 రోజులు కూడా భారీ వర్షాలు అయితే పడే సూచన అయితే కనిపిస్తుంది. మరి ఆ 2 రోజులు కూడా సెలవు ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు ఉంది. మరి అది అధికారికంగా వచ్చినప్పుడు మన ఛానల్లో అయితే వీడియో పెడతామండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.